శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? రామాయణం కథ మనం ఎంతవరకు చెప్పుకున్నామో మీకు గుర్తున్నదా? సీతమ్మ జాడ తెలిసింది హనుమంతుడి వల్ల. తర్వాత ఏం చేశారు? రాముడు వాళ్ళందరూ ఆ సముద్రం మీద పెద్ద వారధి కట్టారు. అవునా? పెద్ద బ్రిడ్జి కట్టారు. కట్టి ఏం చేశారు? ఆ సముద్రాన్నంతటినీ దాటి వచ్చారు. అవునా కదా? వచ్చిన తర్వాత ఆ లంకా నగరానికి రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళతో పాటుగా కొన్ని కోట్ల వానరాలన్నీ వచ్చేసాయి కదా. వచ్చేసి ఏం చేసాయి? మొత్తం ఆ సముద్రం ఒడ్డుని, ఆ చుట్టూ ఉన్న అడవులని, అక్కడున్న కొండలని వాటన్నిటినీ అవన్నీ నిండిపోయిందనమాట. వాటన్నిటితోటి ఈ వానరాలన్నిటితోటి అవన్నీ నిండిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రం దాటాక అక్కడ ఉన్నటువంటి ఆ కొండలు, అక్కడ ఉన్నటువంటి తీరం, అక్కడ ఉన్నటువంటి అడవులు ఇవన్నీ కూడా నిండిపోయాయి. అవునా? అప్పుడు రావణాసురుడు 2 రాక్షసుల్ని పంపించారు కదా. ఏమని? వాళ్ళ సైన్యం బలం ఏంటో మీరు తెలుసుకురండి అని. ఆ 2 రాక్షసులు సుక అని, సారణ అని 2 రాక్షసుల్ని, ఆ రాక్షసుల్ని విభీషణుడు పోల్చేశాడు. పోల్చేసి ఏం చేశాడు? రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. కానీ రాముడు ఏం చేశాడు? సరే మీరు తెలుసుకోవడానికి వచ్చారు కదా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ తెలుసుకొనే వెళ్ళండి, వెళ్ళి మీ రావణాసుడికి చెప్పండి, మాకేం నష్టం లేదు అని చెప్పాడు. విభీషణుడిని దగ్గరుండి చూపించమన్నాడు. విభీషణుడు అవన్నీ చూపించాడు. అవన్నీ చూశాక వాళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళి రావణాసుడికి చెప్పారు. ఏమని చెప్పారు? రాముడు చాలా వీరుడు, చాలా బలవంతుడు. వానర సైన్యం అంతా ఒక ఎత్తైతే అసలు వాళ్ళ అవసరం కూడా లేదు రాముడికి. అంత గొప్పవాడు రాముడు ఒక్కడే చాలు, అంత వీరుడు. కాబట్టి రావణ మహారాజా, వెంటనే మీరు సీతమ్మని అప్పచెప్పేయండి రాముడికి, లేదంటే రాక్షసులందరికీ కూడా ఈ యుద్ధంలో నాశనమే అని చెప్పారు వాళ్ళిద్దరు కూడా. అవునా? అయినా సరే రావణాసురుడు వినలేదు. ఎవ్వరు చెప్పినా వినలేదు. విభీషణుడు చెప్పాడు. తర్వాత ఇంకొక రాక్షసుని పంపించాడు కదా అటువైపుకి వెళ్ళమని, సముద్రం దాటి వెళ్ళమని. సుగ్రీవుడితో కూడా చెప్పాడు కదా, యుద్ధం మానేసి వెళ్ళిపోని. ఇప్పుడు ఒక రాక్షసుని పంపించాడు. ఆ రాక్షసుడు చెప్పాడు. ఇప్పుడు ఈ 2 రాక్షసులు చెప్పారు. తర్వాత ఇంకా ఎందరో కూడా కొంతమంది అక్కడ ఆ లంకా నగరంలో ఉన్నటువంటి మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నచ్చజెప్పారు రావణాసురుడికి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతమ్మని రాముడికి అప్పచెప్పేసేయ్. అసలు నువ్వు రాముడు మామూలుగా ఉన్నటువంటి మనిషి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతడు ఎంత గొప్ప వీరుడు నువ్వు మర్చిపోతున్నావు. 14,000 మంది రాక్షసులను ఒక్కడే చంపేశాడు కదా. 14,000 రాక్షసులు, కరదూషణులని వాళ్ళందరినీ. అది రాముడే కదా. మరి రాముడి తాలూకా బంటు హనుమంతుడు ఈ సముద్రాన్ని దాటి వచ్చాడు. లంకా నగరాన్ని మొత్తం ఏం చేశాడు? తోకకు పెట్టిన నిప్పుతో లంకని మొత్తం కాల్చేశాడా? ఇప్పుడు మరి చూస్తే అసలు సముద్రం మీద అసలు ఎవరైనా బ్రిడ్జ్ కట్టగలరా? వారధి కట్టగలరా? కానీ 100 యోజనాలు వారధిని కట్టి ఈ సముద్రాన్ని దాటి రావడం అన్నది మామూలు విషయమా? కాదు కదా. మరి వాళ్ళందరూ వచ్చారు కదా. అంటే రాముడు ఎంత గొప్ప వీరుడు, ఆ వెనకాలన్న వానరులందరూ కూడా ఎంత మహావీరులు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పడంలోనే మంచి ఉంది. రాక్షసులందరికీ అదే మంచిది. లేకపోతే నీతో పాటు ఈ రాక్షసులందరూ కూడా చనిపోతారని అంతమంది నచ్చచెప్పారు. కానీ రావణాసురుడు, నేను వినను. మీరే కాదు కదా, దేవతలు వచ్చినా, గంధర్వులు వచ్చినా, దానవులు అంటే రాక్షసులు వచ్చినా, యక్ష కిన్నెర కింపురుషులు ఎవ్వరు వచ్చి నాతో చెప్పినా సరే నేను మాత్రం సీతని తిరిగి ఇచ్చేది లేదు అని రావణాసురుడు ఖరాఖండిగా చెప్పేశాడు. ఇంకా వెంటనే ఏం చేశాడో తెలుసా? మంత్రులని, సేనాధిపతుల్ని అందరినీ పిలిచి ఒక పెద్ద సభ లాంటిది ఏర్పాటు చేసి, సరే ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎలాగ రాముణ్ణి ఎదుర్కోవాలి, ఎలాగ మనం మన యుద్ధాన్ని ప్లాన్ చేసుకోవాలి అని మంచి మంచి పథకాలన్నీ వేశాడనమాట రావణాసురుడు. సరేనా?
ఇంకా తర్వాత ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు నేను సీతని బెదిరిస్తాను, భయపడతాను అని చెప్పేసి ఏం చేశాడో తెలుసా? ఒక మాయతోటి రాముడి తలని ఒకటి సృష్టించాడనమాట. ఆ తలని పట్టుకొని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు, అశోకవనం దగ్గరికి. సీతమ్మతో అన్నాడు, చూపించాడు ఆ తలని. మొండేమేం లేదు, బాడీ లేదు, ఓన్లీ తల ఒక్కటే ఉంది రక్తం కారుతూ. ఆ తలని చూపించాడు సీతమ్మకు. చూపించి, చూసావా, ఇదిగో నీ భర్త రాముడి తల ఇది. రాముడిని చంపేశాం, ఇప్పుడు నీకెవ్వరూ దిక్కులేరు. రాముడు చనిపోగానే లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఓడిపోయారు, అందరూ చనిపోయారు. సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, ఇంకెవ్వరూ కూడా నిన్ను కాపాడలేరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీకు నేనే గతి, నన్నే పెళ్లి చేసుకో అని చెప్పాడు సీతమ్మతో. చూడగానే సీతమ్మ ఒక్కసారిగా ఉనికిపోయింది. ఆవిడ మూర్ఛపోయింది. వెంటనే తెలివి తప్పి పడిపోయింది. ఆవిడ అలా తెలివి తప్పి పడిపోగానే రావణాసురుడు అలా చూస్తూ ఉన్నట్ట, ఆ తలను అక్కడ పక్కన పెట్టి. ఈ లోపుగా ఎవరో పరిగెట్టుకుంటూ వచ్చారు అక్కడికి. మహారాజా, అర్జెంట్ విషయం మీతో ఒకటి చెప్పాలి, ఒక వార్త ఉన్నది, మిమ్మల్ని వెంటనే సభకి రమ్మంటున్నారు మన సేనాధిపతి అని చెప్పి రావణాసురుడిని అక్కడి నుంచి ఆయన పిలుచుకొని వెళ్ళిపోతాడు. అదే సమయానికి సీతమ్మకు కూడా తెలివి వస్తుంది. ఎప్పుడైతే రావణాసురుడు ఈ అశోకవనంలోంచి బయటికి వెళ్ళిపోయాడో, ఈ ఈ తల లాంటిది ఉన్నది కదా, రాముడి తల లాంటిది అక్కడ, ఆ తల కూడా మాయమైపోయిందిట. సీతమ్మ ఆశ్చర్యపోయిందిట. ఏమిటి ఇదంతా, మాయ, నిజమా, కళ ఏంటి అని ఆవిడకి ఏమీ అర్థం కాలేదట. ఈలోపు అక్కడ ఒక మంచి రాక్షసి ఒక ఆవిడ ఉందిట. ఆవిడ వచ్చి అక్కడికి చెప్పిందంట, సీత నువ్వు భయపడకమ్మా, ఇదంతా రావణాసురుడి మాయే. నీ భర్త రాముడికి ఏమీ జరగలేదు, అతను ఎంతో గొప్ప వీరుడు, అతడు సముద్రాన్ని దాటి వచ్చాడు, ఇంకా యుద్ధం మొదలవ్వలేదు, నీ భర్త క్షేమంగానే ఉన్నాడు, ఇదంతా రావణాసురుడి పన్నాగం అని చెప్పిందిట. అప్పటికి కానీ సీతమ్మ తేరుకోలేదట. అమ్మయ్యా అనుకుందంట సీతమ్మ. సరే, మరి ఈలోపు ఏమైంది తెలుసా? ఎలా అయితే ఇక్కడ రావణాసురుడు వాళ్ళ మంత్రులతోటి, సేనాధిపతులతోటి, అందరితోటి కలిపి యుద్ధం ఎలా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు కదా, పథకాలన్నీ పన్నుతున్నాడు కదా, అలాగే అక్కడ కూడా, అంటే సముద్రపు ఒడ్డున కూడా రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, ఇంకా అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వానర లీడర్స్ ఉంటారు కదా, వీరులు, ఆ యోధులు, వాళ్ళందరూ కలిపి వాళ్ళు కూడా మంచి మంచి యుద్ధానికి ఎలాంటి పథకాలని చేయాలి, ఎలాంటి ప్లాన్స్, వార్ ప్లాన్స్ అన్నమాట, అలాంటివన్నీ ఇలా చేద్దాం అలా చేద్దాం అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. విభీషణుడు ఉన్నాడు కదా, అతనికి లంక గురించి బాగా పూర్తిగా తెలుసు కదా, అతను కూడా వాళ్ళకి స్పైస్ అంటారు కదా, వేగులు, ఆ స్పైస్ డిటెక్టివ్స్ లాంటి వాళ్ళు, ఆ స్పైస్ ద్వారా అతను కూడా అన్ని విషయాలు తెలుసుకుంటారు, లంకలో జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకొని ఆ విషయాలన్నీ కూడా విభీషణుడు రాముడికి వీళ్ళందరికీ చెప్తాడనమాట. రావణాసుడికి ఎంత బలం ఉన్నది, రావణాసుడు వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు, సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు అలా చేస్తుంటాడు. ఇప్పుడు రావణాసుడు కూడా పంపించాడు కదా ఇద్దరిని, ఇందాక రాక్షసుల్ని చూసి రమ్మనమని, అలాగే విభీషణుడు కూడా పంపించాడనమాట. కాబట్టి ఒకరి విషయాలు ఒకరికి తెలుస్తూ ఉంటాయి యుద్ధంలో ఎప్పుడైనా సరే, ఎనిమీస్కి ఎలా ప్లాన్లు వేస్తున్నారని, దాన్ని బట్టి వాళ్ళు ఎత్తుకి పై ఎత్తు వేస్తూ ఉంటారనమాట. అలాగా మొత్తానికి వీళ్ళు కూడా అన్ని ప్లాన్స్ అన్నీ వేసుకొని అక్కడ ఒక పెద్ద కొండ ఉందంట, పెద్ద పర్వతం. ఆ పర్వతాన్ని ఎక్కారట ఈ లీడర్స్ అందరూ, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ ఆ కొండ పైకి ఎక్కి చూస్తున్నట్ట ఆ లంక కోట అవన్నీ ఉన్నది కదా, కోట వైపు చూద్దాం, బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి, వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారో ఏంటో మనకు తెలుస్తుంది పరిస్థితి అని ఆ కొండ ఎక్కట, పర్వతాన్ని ఎక్కారట. ఇదే సమయానికి అక్కడ ఆ లంక కోటల ప్యాలెస్లోని రావణాసురుడు కూడా అక్కడున్న ఒక పెద్ద భవంతి పైకెక్కి అతను కూడా ఈ వానర సైన్యాన్ని చూడడానికి అతను కూడా అక్కడ పైకి ఎక్కేట. ఇప్పుడు ఏమైంది, కొండ మించి ఈ రామలక్ష్మణులు, సుగ్రీవుడు వీళ్ళందరూ లంక కోట వైపు చూస్తున్నారు. అలాగే లంక కోట పైన భవంతి మీద నిల్చొని రావణాసురుడు కూడా వీళ్ళ వైపు చూస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారట. వాళ్ళని చూడగానే ముందు అసలుట అక్కడ సుగ్రీవుడికి చాలా కోపం వచ్చిందంట.
రాముడు, లక్ష్మణుడు అందరూ చూస్తున్నారు రావణాసురుడిని. అలాగే రావణాసురుడు కూడా వీళ్ళని చూస్తున్నాడు. కానీ అక్కడున్న సుగ్రీవుడికి పట్టలేనటువంటి కోపం వచ్చి వెంటనే ఎగురుకుంటూ వెళ్ళిపోయేట. ఒక్కసారిగా ఎగురుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయేట. వెళ్ళిపోయి ఆ కోట పైన నిల్చున్నాడు కదా, ఆ భవంతి పైన, అక్కడికి వెళ్ళిపోయి రావణాసురుడితో యుద్ధం మొదలెట్టేట పిడిగుద్దులు. రావణాసురుడు కూడా ఒక్కసారి చూసేట, ఏమిటి వానరం ఇలా వచ్చేస్తున్నాడు అనుకొని, సుగ్రీవుడు తెలుసు కదా, వెంటనే సుగ్రీవుడితో అతను రావణాసురుడు కూడా ఫైటింగ్ చేయడం మొదలుపెట్టాట. ఇద్దరు కుస్తీ పడుతున్నారు, ఒకరితో ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ. అలాగ ఎంతకీ ఇద్దరూ మహావీరులే, ఎంతకీ అవ్వడం లేదు, ఎవరూ అలసిపోవడం లేదు, ఇద్దరు అంత బలవంతులు. అలాగ కొట్టుకుంటూనే ఉన్నారట. ఈలోపు ఇంక ఇలా కాదని రావణాసురుడు మాయమైపోయాడు అనమాట అక్కడితో. ఇంకా సుగ్రీవుడు కూడా వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇంకా ఎంతకీ తేలడం లేదు కదా యుద్ధం, సుగ్రీవుడు కూడా వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చేసాక సుగ్రీవుడు బలాన్ని చూసి రాముడు మెచ్చుకున్నట్ట. కానీ అతను ఇలా అడగకుండా వెళ్ళిపోవడం తప్పు కదా. వాళ్ళందరికీ లీడర్ ఎవరు, అక్కడ రాముడు కదా. రాముడు చెప్పినట్టు చేయాలి, రాజు ఎలా చెప్తే అలా చేయాలి, లీడర్ ఎలా చెప్తే అలా చేయాలి. చెప్పకుండా ఇలా సుగ్రీవుడు వెళ్ళిపోవడం తప్పు కదా. అతని బలాన్ని మెచ్చుకున్నా, అతని ధైర్యాన్ని మెచ్చుకున్నా కూడా సుగ్రీవుడికి రాముడు చెప్పాడు, ఇంకెప్పుడు ఇలాగా నువ్వు చేయకూడదు నా అనుమతి తీసుకోకుండా అని. అలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు కదా ఎప్పుడైనా సరే, యుద్ధంలోని వాటిలోని. సరే అని అన్నట్టు సుగ్రీవుడు. ఇంకేమైంది, వాళ్ళందరూ మళ్ళీ ఆ పర్వతం దిగి వచ్చారట. వచ్చి పదండి ఇంకా మనందరం యుద్ధానికి వెళదామని ఆ వానర వీరులందరినీ చక్కగా మోటివేట్ చేసేట రాముడు. పదండి, రావణాసురుడిని మనం ఇప్పుడు అతని పని పడదాం, రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్దాం అంటే పదండి పదండి అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూ మొత్తానికి ఆ వానర వీరులు ఇంకా ఆ బేర్స్ భల్లూకాలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కలిపి పెద్ద పెద్దగా సింహాల్లాగా గర్జన చేస్తూ అరుస్తూ వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ రాముడి వెనకాతలై రామలక్ష్మణులు సుగ్రీవుడు వీళ్ళ లీడర్స్ అందరూ ముందున్నారు కదా, వాళ్ళందరూ వెనకాతలై వానర సైన్యం కొన్ని కోట్ల వానరులు అంటే క్రోర్స్ ఆఫ్ వానరాస్ అన్నమాట, వాళ్ళందరూ కూడా వెనకాతలు వచ్చారట. అలా మొత్తానికి అలా వెళ్ళి ఈ లంక ప్యాలెస్ ఉన్నది కదా కోట, ఆ కోటకి ఎన్ని గేట్లు ఉంటాయి సాధారణంగా, ఎన్ని ద్వారాలు ఉంటాయి, 4 ద్వారాలు ఉంటాయి. 4 డైరెక్షన్స్ ఉన్నాయి కదా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, తూర్పు పడమర ఉత్తర దక్షిణ, ఆ 4 దిక్కుల్లో పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి కదా. రావణాసురుడు ఏం చేశాడు, ఒక్కొక్క ద్వారం దగ్గర గొప్ప మహావీరులైనటువంటి రాక్షసుల్ని కాపలా పెట్టారు. కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళి ఏం చేశారట, ఈ వానరాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళారట. రాముడు చెప్పినట్టు సుగ్రీవుడు చెప్పినట్టు వెళ్ళి మొత్తాన్ని ఆ కోటని 4 వైపుల నుంచి ముట్టడించారు, సరౌండ్ చేశారనమాట. 4 వైపులు ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క వైపుకి వెళ్ళి మొత్తం ఆ వానర వీరులు మొత్తం ఈ లంక కోట చుట్టూ వాళ్ళు సరౌండ్ చేశారనమాట. చుట్టూ వాళ్ళు ఆ ఈ వానర వీరులందరూ ఈ లంక కోటని వాళ్ళు మోహరించారనమాట, అన్ని వైపుల నుంచి 4 దిక్కుల నుంచి. ఈలోపు రాముడు ఏం చెప్పాడట, అంగద ఇప్పుడు నా వార్తని నువ్వు తీసుకొని రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావణాసుడికి చెప్పు అని కొన్ని మాటలు చెప్పి అంగదుడిని పంపించాడనమాట యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ముందు. సరే అని అంగదుడు రావణాసుడు దగ్గరికి వెళ్ళాడు. రావణాసుడు కొలువులో ఉన్నాడు, ఆ సభ దగ్గరికి వెళ్ళి అంగదుడు ఏం చెప్పాడో తెలుసా, నేను రాముడు పంపినటువంటి ఒక పని మీద వచ్చాను, ఆయన చెప్పినటువంటి మాటల్ని ఉన్నవి ఉన్నట్టుగా నేను నీతో చెప్తున్నాను. మరి రామయ్య ఏం చెప్పారో తెలుసా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు ఎన్నో పాపాలు చేశావు, ఎంతో కాలంగా ఋషులని మహర్షులని మునులని దేవతలని గంధర్వులని వీళ్ళందరినీ చాలా హింసిస్తున్నావు. అంతేకాకుండా సీతమ్మని అంటే రాముడు చెప్పాడు కదా, కాబట్టి రాముడు మాటల్లో ఏమని చెప్పాడు, నా భార్యని నేను లేని సమయంలో దొంగతనంగా నువ్వు ఎత్తుకొచ్చేసావు, కాబట్టి ఇప్పటికీ నేను నిన్ను శిక్షించడానికి సముద్రాన్ని దాటి వచ్చాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతని నాకు అప్పచెప్పి నన్ను శరణు వేడు, నీ తప్పుని ఒప్పుకో, అప్పుడే నీకు కానీ
నీ వెనకాతలున్న రాక్షసులకు కానీ ఏమీ జరగకుండా ఉంటుంది. లేకపోతే యుద్ధం కానీ జరిగిందా మీ అందరి ప్రాణాలు హరించుకుపోతాయి, మీరందరూ ప్రాణాల్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది అని రాముడు చెప్పాడనమాట అంగదుడికి చెప్పమని. అదే విషయాన్ని అంగదుడు వెళ్ళి రావణాసుడికి చెప్పాడు. ఆ మాటలు వినగానే రావణాసుడికి కోపం వచ్చిందట. ఇలాగ ఉడికిపోయేట కోపంతో రక్తం మరిగిపోయిందట. వెంటనే అంగదుడిని పట్టుకోండి అని రాక్షసులకి చెప్పారట. అతన్ని పట్టుకొని చంపేయండి అని. రాక్షసులు అందరూ వచ్చారట అంగదుడిని పట్టుకోవడం. కానీ అంగదుడు ఏమి తక్కువ బలవంతుడా, ఆయనకు కూడా ఎంత బలం ఉందో తెలుసా. వెంటనే వాళ్ళందరినీ కూడా ఓడించి అక్కడి నుంచి పైకి ఎగిరిపోయి ఆ అంతఃపురం మీదకి ఎగిరిపోయి గట్టిగా అరుస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూ అక్కడి నుంచి అతను రాముడి దగ్గరికి వెళ్ళిపోయాట. రావణాసుడికి ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయాట. ఒక్కొక్కడు ఎంతెంత వీరులురా అన్నట్టు. అతను పట్టిన పట్టు వదలలేదు కదా. రావణాసుడు కూడా తక్కువ వీరుడు కాదు కదా. వెంటనే ఏం చెప్పాడు, పదండి మనం యుద్ధానికి వెళదామని రాక్షసులందరికీ అతను కూడా చెప్పాడు. వెంటనే రాక్షసులందరూ కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఆ రాక్షసులు కూడా రెండు వైపులా మొత్తానికి రెండు పక్షాల వాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్నారు కదా. ఇటువైపు రామలక్ష్మణులు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, ఇంకా మంచి మంచి వానర వీరులు, కొన్ని కోట్ల మంది వానరులు, వీళ్ళందరూ ఒక సైడు. ఇటువైపు రావణాసురుడు, అతని తమ్ముడు కుంభకర్ణుడు, ఇంకా ఇంద్రజిత్తు, ఇంకా బోల్డ్ మంది రాక్షస వీరులు, వాళ్ళందరూ ఇటువైపు. ఇంకా బోల్డ్ మంది రాక్షసులు, వీళ్ళందరూ ఇటువైపు. ఏం చేశారట, యుద్ధం మొదలైంది అనగానే రెండు వైపుల నుంచి శంఖాలని గట్టిగా ఊదేరట. పెద్ద పెద్ద డ్రమ్స్ని వాయించారట. అవన్నీ వాయించి అంటే యుద్ధానికి స్టార్ట్ అయింది అని చెప్పడం అన్నమాట. అలా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆ శంఖాలని పూరిస్తూ మంచిగా ఈ డ్రమ్స్ని వాయిస్తూ మొత్తానికి యుద్ధం ప్రారంభం అయిందిట. నెక్స్ట్ ఏం జరిగింది అన్నది రేపటి కథలో చెప్తాను. సరేనా పిల్లలు? నచ్చిందా ఇవాళ కథ మీకు? సరే, మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఇంతకుముందు ఎపిసోడ్లో మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడిగాను. వాటి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, లంకా నగరానికి రాజుగా రాముడు ఒకరికి పట్టాభిషేకం చేశాడు. ఎవరు? విభీషణుడు. అవునా? విభీషణుడికి ముందే ఆయన పట్టాభిషేకం చేశారు. నువ్వే ఇప్పుడు లంకకి రాజువి, రావణాసురుడి తర్వాత. రావణాసురుడు ఎలాగో యుద్ధంలో చనిపోతాడు, నువ్వే ఇక కాబోయే రాజువి అని చెప్పి ముందుగానే పట్టాభిషేకం చేశారు విభీషణుడికి. సెకండ్ క్వశ్చన్, సముద్రం మీద వారధి నిర్మించడానికి ముఖ్యంగా ఒక వానరుడు హెల్ప్ చేశాడు. ఆయన ఎవరు? నలుడు కదా. థర్డ్ క్వశ్చన్, చిలుక రూపంలో వచ్చిన రాక్షసుడి పేరేంటి? ఆ రాక్షసుడి పేరు సుక. మరి ఇవాల్టి క్వశ్చన్స్ ఏంటో మీకు చెప్తాను, వినండి. ఫస్ట్ క్వశ్చన్, రావణుడు సీతమ్మని భయపెట్టడానికి మాయతో ఒక తెగిన శిరస్సు, ఒకరి తెగిన తలని తయారు చేశాడు మాయతో. అది ఎవరి తల? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, రావణుడితో ఒక వానరం యుద్ధం చేసింది రాముడి అనుమతి లేకుండా. అవునా? ఆ వానరం పేరు ఏంటి? థర్డ్ క్వశ్చన్, రాముడు తన మాటని రావణాసురుడికి చెప్పమని ఒక వానర వీరుడిని పంపించాడు యుద్ధం ప్రారంభం అవడానికి ముందు. ఆ వానర వీరుడు ఎవరు? వీటి ఆన్సర్స్ తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి కథతో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటాను పిల్లలు, బాయ్.